కాంగ్రెస్ గెలిస్తే దేశ ప్రజల సొమ్మును ముస్లింలకు పంచుతుందని మోదీ మరోసారి కామెంట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు చేసింది. సెక్షన్ 123ని ఉల్లంఘించారని చర్యలు తీసుకోవాలని కోరింది. 10 ఏళ్లలో చేసింది మాట్లాడాలని, విద్వేషాలు రెచ్చగొట్టొద్దని కోరారు కాంగ్రెస్ నేతలు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను లాక్కుంటారని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ మావోయిస్టుల తరహాలోనే ఆలోచిస్తుందని ఆరోపించారు. యూపీలోని అలీఘర్ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఇండియా కూటమిపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ సంపదపై ముస్లింలకు తొలి హక్కు కల్పించే కుట్ర జరుగుతుందని మాట్లాడారు. మన ఆస్తులను లాక్కునే ముస్లింలకు పంచే ప్రయత్నమన్నారు. कांग्रेस और इंडी गठबंधन की नजर अब आपकी कमाई पर है, आपकी संपत्ति पर है। वो आगे कहते हैं कि ये जो संपत्ति है उनको सरकार अपने कब्जे में लेकर उसको सबको बांट देगी, ये कहते हैं. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు చేసింది. సెక్షన్ 123 స్పష్టంగా ఉల్లంఘించారని అభిషేక్ మను సింఘ్వి ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం మోదీ చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. सीधा उल्लंघन किया है 123 जो किसी रूप से धर्म के आधार पर कोई वक्तव्य अलाउ नहीं करता है चुनाव के वक्त. चुनाव आयोग के बारंबार सर्कुलर्स का उल्लंघन है. उसका आखिरी सर्कुलर 2024 का किसी रूप से परोक्ष हो या सीधा हो, आप धर्म के आधार पर ऐसा कोई आक्षेप एक संकेतात्मक रूप से भी या तो सीधा है नहीं कर सकते. మహిళలకు ఏటా ₹1,00,000 ఇస్తామంటే అది ముస్లిం లీగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. చేసిన పని చెప్పుకోలేక విపక్షాలపై విమర్శలు చేస్తున్నారన్నారు. తమ మేనిఫెస్టోలో అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ప్రస్తావించామని చెప్పారు. सब महिला को 1-1 लाख रुपए सालाना देना ये मुस्लिम लीग का है प्रोग्राम. 25 गारंटी हमने जो दी सबके लिए दिए हैं. गरीब के लिए है, महिला के लिए है, युवाओं के लिए है, दलित के लिए है, सबके लिए हमने दिया है. और जो चीजें सबको मिलते हैं वो हर एक को मिलता है. ప్రధాని ప్రసంగం అవమానకరమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. మోదీ మతపరమైన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 65 ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సంపద లాక్కుని ముస్లింలకు ఇచ్చిందా అని ప్రశ్నించారు. When he says the Congress party is going to take all your wealth and give it to the Muslims, that this is just a nakedly communal appeal which normally any civilized election commission would disallow and warn the candidate for speaking like this. The Congress party is constantly accused by Mr. Modi of having ruled the country for 65 years. Have we taken away people's wealth and given it to the Muslim community? What nonsense is this talk? How could he talk like this? I'm truly disappointed. ఓటమి భయం మోదీలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు సచిన్ పైలట్. ప్రధాని ఎందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ దేశ శ్రేయస్సు కోసమన్నారు. ఈ దేశం అన్ని వర్గాలకు చెందినదన్నారు సచిన్ పైలట్. I don't know why the Prime Minister saying these things. There is no reason. Our manifesto is a manifesto for the prosperity of this country. We take everybody along. This country belongs to all of us. But the statements given by the BJP leaders shows that they are rattled and they are quite nervous about the results. హిందూ మహిళలంటే మోదీకి చులకన అని విమర్శించారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. మంగళసూత్రం ఎత్తుకెళ్తారంటూ మోదీ వ్యాఖ్యలను ఖండించారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు రేణుకా చౌదరి. మహిళా మాంగళ్యాల్ని, మంగళసూత్రాల్ని ముస్లిం సోదరులకు ఇస్తామని చెప్పి ద్వేషాలు పెంచి రగిలే మంటలు సృష్టించేదానికి మీరు ట్రై చేస్తున్నారు. భయపెట్టించి ప్రజానికాన్ని భయ ఆందోళన సృష్టించి మీరు చేసేది కంప్లీట్లీ హేట్ స్పీచ్. రాజకీయ ద్వేషాన్ని పక్కన పెట్టాలని మోదీకి సూచించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. గత 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారో అది మాత్రమే చెప్పాలన్నారు. ప్రజల దృష్టి మళ్లించే విధంగా దేవాలయాలు, ముస్లింల గురించి మాట్లాడటం ఏంటని నిలదీశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. నిజాం షుగర్స్ రీఓపెనింగ్ పై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ చేసి రైతు రుణం తీర్చుకుంటామన్నారు. ఓటమి భయంతో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు మంత్రులు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు సీఎం, మంత్రులు.
సెప్టెంబర్ 17లోపు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని మోసం చేసిన బీఆర్ఎస్ ను 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెప్పిన బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలన్నారు. నిజామాబాద్ జనజాతర సభలో పాల్గొన్నారు రేవంత్. దేవుళ్ల పేరుతో మోదీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు సీఎం. అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యమన్నారు జీవన్ రెడ్డి. ఒక సెక్యులర్ కంట్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలల్లో కాదు మిత్రులారా. మీరు చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి. వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్వయంగా భారత ప్రధాని మోడీ గారితో ఏదైతుందో ఒక ఉత్తర్వు జారీ చేయించిండే. కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఉత్తర్వు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు? నిజామాబాద్ గడ్డ మీద చేస్తున్నావా లేక నీ అలహాబాద్ చేసుకుంటున్నావా? ఎప్పటిలో ఏర్పాటు చేయబోతున్నావు? నువ్వు అక్టోబర్ 4 ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేస్తే 6 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నా. బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ పార్టీని మోదీకి కేసీఆర్ తాకట్టు పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అవినీతిపై అమిత్ షాతో ఈటల ఎందుకు విచారణ చేయించలేదని ప్రశ్నించారు. ఈటల రాజేందర్, కేసీఆర్ మధ్య ఉన్న ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. మల్కాజ్గిరి ప్రజా దీవెన సభలో పాల్గొన్నారు సీఎం. ఈటల రాజేందర్ కు అమిత్ షా దగ్గరోడే. మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద, ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొట్టిన 1000 కోట్ల రూపాయల మీద, కేసీఆర్ కుటుంబం మీద ఈటల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలే అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ, కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. 10 ఏళ్లు పవర్లో ఉండి ప్రజలను పట్టించుకొని బీఆర్ఎస్, బీజేపీని ఏం చేయాలని ప్రశ్నించారు. మోదీ, కేడీ కలిసి ఆదిలాబాద్ని నిర్లక్ష్యం చేశారన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్నారు సీఎం. బీజేపీ దేవుళ్ల పేరు మీద ఓట్ల మార్కెటింగ్ చేస్తోందని ఫైర్ అయ్యారు మంత్రులు. ఈరోజు ఒక పక్కన బీజేపీ ఒక మతతత్వ పార్టీగా, అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా, మరి పైన ఉన్న మోడీ గారు మా మేనిఫెస్టోలో లేని అనేక అంశాలని అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉండి 10 సంవత్సరాల కాలాయముల వారిచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా ఇటు ఆదివాసులకు కానీ, ఇవాళ మోడీ ప్రధానమంత్రి ఒక ఛాయవాలా నేను ప్రధానమంత్రి అయినా అని చెప్పుకుంటున్నాడు. అలాంటి స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పెట్టి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీ, మనిషి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ భారత రాజ్యాంగంలో హక్కులు రాయబడ్డాయి. ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మొదటి దశ పోలింగ్ అయిపోగానే మోదీకి భయం పట్టుకుందన్నారు. కరీంనగర్లో వెలిచాల రాజేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి. మోదీ పాలనలో అదానీ, అంబానీలకు తప్ప సామాన్యులకు న్యాయం జరగలేదన్నారు. నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వ్యక్తి భారతదేశానికి ఏం చెప్పిండో, ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది. మేము అడుగుతున్నాం, 10 సంవత్సరాల ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపదను ఆదాని, అంబానీకి తప్ప ఎవరికైనా పేదవాడికి ఇచ్చినవా అని అడుగుతున్నాం. రాష్ట్రంలో నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం, జవాయిపల్లి, ఎన్మన్బెట్లలో ఎన్నికల ప్రచారం చేశారు జూపల్లి. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లకు 15 సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే శాసనసభ ఎన్నికల్లో విజయడంకా మోగించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందో
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా, బీజేపీకి వస్తే ఒకటి రావచ్చు. ఆధ్వర్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఆందోళ్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యాలయంలో ముఖ్య నేతలతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు ప్రజలకు వివరించాలన్నారు దామోదర. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండలు, సాయంత్రానికి వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, వడగండ్ల వానలు రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. ఇదే వాతావరణం మరో 2 రోజులు కొనసాగుతుందని తెలిపారు. గత 2-3 రోజుల నుంచి కూడా ద్రోణి, గాల్లోని అనిశ్చితి అనేది తెలంగాణ రాష్ట్రం దగ్గరగాను రాష్ట్రం గుండాను ఒక ద్రోణి అనేది గాల్లోని అనిశ్చితి అనేది ఏర్పడడం వల్ల మనకి లాస్ట్ 2 డేస్ కూడా మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురవడం జరిగింది. ఈ యొక్క ద్రోణి కానీ గాల్లోని అనిశ్చితి అనేది క్రమేపీ పశ్చిమ భారతదేశం వైపు మూవ్ అవ్వడం వల్ల, గ్రాడ్యువల్గా మూవ్ అవ్వడం వల్ల ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ మేము రెయిన్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరోసారి పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరుగుతాయని తెలిపారు. దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది హెచ్చుగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ద్రోణి కానీ గాల్లోని అనిశ్చిత ప్రభావం అనేది ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావం అనేది ఏ జిల్లాల మీద ఉంటే ఆ జిల్లాల్లో మనకి తడిబారినటువంటి వాతావరణం, ఏ జిల్లాల మీద దీని యొక్క ప్రభావం లేదో ఆ జిల్లాల మీద మనకి పొడి వాతావరణం అనేది నెలకొల్పబడుతుంది. 4 రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు బీభత్సం సృష్టించాయి. పగలు ఉష్ణోగ్రతలు పెరిగినా సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. నిర్మల్ జిల్లాలో వర్షం దంచికొట్టిందే. పలు చోట్ల వడగండ్ల వాన పడిందే. ముధోల్, బైన్సా మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడిందే. రాళ్ల వానతో ఆందోళన చెందుతున్నారు రైతులు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల రహదారులపై చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్ సహా ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులకు భారీ నష్టం జరిగింది. కొన్ని చోట్ల కోతకు వచ్చిన వరి పొలాలు నీటిపాలయ్యాయి. జగిత్యాల జిల్లాలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో వర్షం కురిసింది. కోరుట్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. నల్గొండ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించింది. నార్కట్పల్లి, చిట్యాల మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో కొన్ని చోట్ల కల్లాల్లో ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల పూర్తిగా తడిసిపోయింది. అకాల వర్షాలకు నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. రేపటి నుంచి 25 వరకు జిల్లాలకు వర్ష సూచన చేశారు అధికారులు. 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు అధికారులు. That's all for